హలో శశ్య. హాయ్ మ్యామ్. సస్య ఆకవరం ఈ పేరు మన గ్రూప్లో ఒక స్టూడెంట్గా నాకు తెలుసు. బట్ ఇప్పుడు నువ్వు ఐఏఎస్. ఎలా ఉంది ర్యాంక్ వచ్చిన తర్వాత? చాలా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. చాలా రిలీఫ్గా ఉంది. 3 అటెంప్ట్స్. సో ఫైనలీ ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది. ఓకే సస్య, జనరల్గా సివిల్ సర్వీసెస్ అంటే ఐఐటి చదివిన వాళ్ళకి వస్తుంది, లేదా బాగా ఫ్యామిలీ ఇంట్లో అందరూ బాగా డబ్బులు ఇస్తే వస్తుంది, లేకపోతే ఢిల్లీలో చదవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. కానీ నువ్వు ఆ మిత్స్ అన్ని బర్స్ట్ చేస్తావు అనమాట. ఇప్పుడు నీ లైఫ్లో హైదరాబాద్లో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో బీటెక్ చదివావు సివిల్ ఇంజనీరింగ్. తర్వాత చాలా హంబుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇంత నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐఐటీస్ కూడా చదవకుండా సివిల్ సర్వీసెస్ చదవటం సాధ్యమే అంటావా? నీకు ఎలా సాధ్యమైంది? నేనే ఒక ఎగ్జాంపుల్ అని మీరు చెప్పిన దానికన్నీ చెప్పొచ్చు. సో బేసికలీ ప్యాషన్ ఉండాలి, మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే మిగతావన్నీ ఎక్స్క్యూజెసే అవుతాయి. సో మీరు అన్నట్టు ఫస్ట్ ఐఐటి అనేది కంపల్సరీ ఐఐటి అని ఉండాలి అని ఏం లేదు, ఏ డిగ్రీ అయినా పర్లేదు. అండ్ సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు మనకి ఉన్న ఆన్లైన్ రిసోర్సెస్తో మనము ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎట్లనైనా వే ఫైండ్ అవుట్ చేసి మనము ర్యాంక్ తెచ్చుకోవచ్చు. సూపర్. నువ్వు సింగిల్ చైల్డ్ ఫర్ ఎ సింగిల్ మదర్ అంటే మీ అమ్మ నీ వెనకాల పడిన కష్టం ఎంతో ఉండుంటుంది దీనిలో. అమ్మ కానీ మీ పిన్ని గారు కూడా. ఇన్ఫ్యాక్ట్ సిఎస్బిఐఎస్ అకాడమీ కూడా మీ పిన్ని గారు చాలాసార్లు రావడం జరిగింది. వాళ్ళిద్దరు నీకు ఇచ్చిన సపోర్ట్ ఏంటి? ఏ విధంగా అమ్మ పిన్ని ఇద్దరు కూడా? ఎందుకంటే అన్నీ ఉండి అంతా రెడీగా ఉంటే లైఫ్ వేరు, కానీ నీకోసం పోరాడి వాళ్ళు చేసిన లైఫ్ వేరు కదా. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? చాలా ఉంది. ఫస్ట్ నేను తీసుకోవడం ఒక రిస్క్, అంటే అటెంప్ట్లో ప్లేస్మెంట్స్ వెళ్ళకుండా ఓన్లీ ఇదే సివిల్ సర్వీస్ అనేది రిస్కీ. స్టిల్ ఐ టుక్ ఇట్. అప్పటి నుంచి కంటిన్యూస్గా 2 times ఫెయిల్యూర్ వచ్చినా కానీ నేను మళ్ళీ ఏదైనా జాబ్ చూడాలా అది ఇది అని ఏం థాట్స్ లేకుండా, లేదు నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ చేసావు ఫస్ట్ అటెంప్ట్లోనే, సో నువ్వు ఇంకా ట్రై చేయి అని ఎప్పుడు నన్ను డైవర్ట్ అవ్వకుండా పుష్ చేసి మరి ఇందులోనే ఉంచారు. నా ప్యాషన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. సో మమ్మీ సపోర్ట్ చాలా ఉంది. వెరీ గుడ్ శశ్య. అసలు సివిల్స్ అని ఎందుకు అనుకున్నావు? నాకు సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్. నాకు చదవాలని అనిపించింది బేసిక్గా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు. అండ్ చిన్నప్పటి నుంచి ఈ సోషల్ ఫీల్డ్ అనేది ఏదో తెలియని ఒక ఎందుకో ఇటు సైడ్ రావాలని అనిపించింది. సో మనం రోజు చూసే వాటితో చాలా ఇంటరాక్ట్ అయ్యేది ఇదే ఫీల్డ్ కదా మ్యామ్. సో సివిల్స్. ఇప్పుడు శశ్య ఐఏఎస్ కదా. సో ఐఏఎస్ అయిన తర్వాత నువ్వేం మార్పు చూడాలనుకుంటున్నావు? అంటే నీ వంతుగా నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఫస్ట్ మనకు తెలిసిందే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండు చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాకు టుడే ఈ పొజిషన్లో ఉండడానికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్త్ అనేది కూడా ఎంత. సో ఇన్ జనరల్ ఫోకస్ అంటే ఈ 2 sectors. బట్ నా ఇన్ డే టు డే లైఫ్లో నాకు ఇచ్చిన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని నేను హానెస్ట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్ చేయాలనేది నా మెయిన్ గోల్. అండ్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ పబ్లిక్కి బెటర్గా రీచ్ అవ్వాలి. దే షుడ్ లివ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్. సో కొన్ని సంవత్సరాల తర్వాత శశ్య ఎన్ని మంచి పనులు చేస్తుందని నేను చూస్తూ వింటూ ఉండొచ్చా? షూర్గా? ప్రామిస్? ఓకే శశ్య, ఇప్పుడు నీ హాబీస్ బ్యాడ్మింటన్, తర్వాత హెడ్ గర్ల్ ఇన్ ద స్కూల్. వీటి మీద ఇంటర్వ్యూలో నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటి? సత్యవతి మేడం బోర్డు కదా. ఇన్ఫ్యాక్ట్ నీకు సత్యవతి మేడం బోర్డు వచ్చిందని కూడా నాకు చెప్పేశారు ఎవరో. ఈ లోపు నీ ముందు వాళ్ళ వెనక వాళ్ళ ఫోన్ చేశాను నీ ఇంటర్వ్యూ రోజు. April 18th కదా ఇంటర్వ్యూ? April 18th. శశ్య ఏం క్వశ్చన్స్ అడిగారు మ్యామ్, దానికి నువ్వు ఎలా ఆన్సర్ చెప్పావు? అండ్ నీకు ఇంటర్వ్యూలో 182 వచ్చాయి కదా. 184. హౌ కుడ్? ఈసారి ఇంటర్వ్యూలో చాలా మందికి మార్కులు తగ్గాయి, కానీ నీకు 184 వచ్చాయి. అంటే నువ్వు ఏదో ఇంప్రెసివ్ పర్సనాలిటీ చూపించుంటావు. ఏం చూపించావు? దానికి ఎటువంటి టెక్నిక్స్ కావాలి ఇంటర్వ్యూకి? ఏం క్వశ్చన్స్ అడిగారు నేను? నన్ను ఫ్యాక్చువల్ ఒపీనియనేటెడ్ 2 అడిగారు. అందరికి ఏమనుకుంటారంటే మనం కంపల్సరీ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తేనే మనకు మంచి మార్క్స్ వస్తాయని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను బ్యాడ్మింటన్ ఇండోర్ కోర్ట్ హైట్ డైమెన్షన్స్ ఎంత అని అడిగారు. నేను చెప్పలేదు ఆన్సర్, తెలీదు అని చెప్పాను. అట్లనే సివిల్ ఇంజనీరింగ్ కోర్లో కొన్ని అడిగారు, నాకు తెలియనివి కాన్ఫిడెన్స్గా తెలీదు సార్ అని చెప్పాను.
ఇంకా వేరే ఒపీనియనేటెడ్ క్వశ్చన్స్ ని మంచి ఏమేమి అడిగారు ఒపీనియన్ క్వశ్చన్స్? అంటే విమెన్ మ్యారేజ్ ఏజ్ గురించి అడిగారు, ఇంజనీర్స్ లో నేను సివిల్ ఇంజనీర్ కదా, విమెన్ ఇంజనీర్స్ ఎందుకు లేరు అని అడిగారు, ఇంకా హెడ్ లీడర్ క్వాలిటీస్ ఏమి ఉండాలి అని అడిగారు, ఇంకా ఎథిక్స్ గురించి. అవునా, లీడర్ క్వాలిటీస్ ఎథిక్స్ గురించి కూడా అడిగారు. ఇంకేం క్వశ్చన్స్ అడిగారు? ఇంకా కొంచెం సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ అట్లా వాటి గురించి. వెరీ గుడ్ సశ్య. సశ్య, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే నీకు సంబంధించిన హెచ్ఆర్ క్వశ్చన్స్ కానీ ఏమైనా అడిగారా? లేదు, పర్సనల్స్ లోకి అంతా వెళ్ళలేదు. ఓకే ఓకే. ఏం చూసి నీకు 184 వేసారు అనుకుంటున్నావు? టెన్షన్ పడలేదు, మార్క్స్ లో చాలా టెన్షన్ పడ్డాను, ఫైనల్లో అది పడకుండా చూసుకున్నాను. అవునా? ఆనెస్ట్ గా ఉన్నాను. అండ్ ఆ రెండు మెయిన్. అనిపించలేదా ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళేటప్పుడు? చాలా ఎవరికైనా, నువ్వు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తాం, ఫస్ట్ ఇంటర్వ్యూ, ఎంత వాళ్ళకైనా సరే యూపీఎస్సీ భావన చూడంగానే లోపలికి వెళ్ళంగానే భయం వేస్తూ ఉంటుంది. నీకు అనిపించలేదా? నాకు భయం వేసింది మ్యామ్, ఇన్ఫాక్ట్ భయం వేసింది, కొంచెం మాస్క్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ మెల్లిగా ఇంకా సెటిల్ అయ్యాను. సెటిల్ అయ్యి ముందు నుంచే నా మైండ్ ని అలా ప్రిపేర్ చేసుకున్నాను, కాన్ఫిడెంట్ గా ఉండాలి, ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వాలి, భయపడొద్దు, తడబడకుండా, భయపడితే తెలిసినవి కూడా చెప్పలేము అనేది నాకు మార్క్స్ లో అర్థమైంది. సో భయపడకుండా ఆన్సర్ చేస్తూ ఉన్నాను. సో నువ్వు గ్రేట్ సస్య. థ్యాంక్ యూ. సో సస్య, ఇప్పుడు నీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి, దాన్ని ఎలా చదివావు? పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. బేసిక్ గా చాలా వాస్ట్ అంటారు. అవును. ఏ బుక్స్ చదివా దానికి నువ్వు స్పెషల్ గా? నేను మెటీరియల్ తెచ్చుకున్నాను, ఇంకా బుక్స్ అంటే ఓపీ గౌబా, ఇంకా నార్మల్ కోచింగ్ మెటీరియల్ అవైలబుల్. ఎన్ని మార్క్స్ వచ్చాయి పిఎస్ఆర్ లో? 270. 270 is a good score. పొలిటికల్ సైన్స్లో 270 మార్కులు అంటే చాలా మంచి స్కోర్. సో ఇష్టపడుతూ రాసావా ఆన్సర్లు? అన్ని పేపర్ మొత్తం కంప్లీట్ చేసావా? ఎలా డీల్ చేసావు పొలిటికల్ సైన్స్ని? అంటే రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో ఎలా డీల్ చేసావు? ఫస్ట్ అయితే అన్ని క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలనేది మాత్రం పెట్టుకున్నాను. ఏ క్వశ్చన్ వదలొద్దు అనేది 100% పెట్టుకున్నాను. అలానే ఏది వదలలేదు, ప్రతిదీ మినిమం లాస్ట్ వరకు, లాస్ట్ ఆన్సర్ కూడా సాటిస్ఫాక్టరీగా అట్లీస్ట్ 1 పేజ్ అన్నా నింపాలి అనే థాట్తో పెట్టుకొని కొంచెం టైం మేనేజ్మెంట్ చేసి, కొంచెం ఇంపార్టెంట్ థింకర్స్ ఏమైనా ఉంటే అండర్లైన్ హైలైట్ చేసి అట్లా. ఓకే, థింకర్స్ పేర్లు అండర్లైన్ చేసావు, ఇంపార్టెంట్ థింకర్స్. సో ఆర్ యూ హ్యాపీ విత్ పొలిటికల్ సైన్స్? అంటే పొలిటికల్ సైన్స్ తీసుకున్నందుకు నిజంగా ఇప్పుడు సంతోషపడుతున్నావా? జిఎస్లో కూడా ఇంపాక్ట్ పాజిటివ్ ఉంటుంది కదా పొలిటికల్ సైన్స్ వల్ల. నాకు కూడా అలానే జరిగింది. నాకు పొలిటికల్ సైన్స్తోనే జిఎస్ కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది అనమాట. చాలా టాపిక్స్ అవే రాశాను. ఓకే, వెరీ గుడ్ సశ్య. నీది జనరల్గా సివిల్ ఇంజనీరింగ్ చదివావు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి నీకు, బట్ స్టిల్ నువ్వు ఎందుకు జాయిన్ అవ్వలేదు? నేను అప్పటికే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే టైం వరకే నేను సివిల్ సర్వీసెస్ సైడ్ వచ్చేస్తాను ప్రిపేర్ అయ్యాను. సో నేను ప్లేస్మెంట్స్ అటెండ్. సో మీ మదర్ ఒప్పుకున్నాను సివిల్స్ చదవడానికి? సీరియస్గా ఒప్పుకున్నారు. వెరీ గుడ్ కదా. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లల్ని చదివించడానికి ఎక్కువ 2-3 years 4 years కూర్చోబెట్టి చదివించడానికి తల్లిలు ఒప్పుకోరు. ఎందుకంటే ఎందుకు టైం వేస్ట్, ముందు ఏదో జాబ్ తెచ్చుకో, సెటిల్ అయిపో లైఫ్లో అని ఆలోచిస్తారు. కానీ మీ మదర్ నేను ఇలా సపోర్ట్ చేశారు కదా, అది నిజంగా గ్రేట్. భవిష్యత్తులో నేను మంచి ఆఫీసర్గా, ఎందుకంటే నువ్వు స్నేహ, తర్వాత శ్రీధర్, విద్యామరి శ్రీధర్, తర్వాత సుధీర్, శరత్ నాయక్, మీరందరూ కూడా తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం. అంటే ఎక్కడ పనిచేసినా, మీకు ఏ క్యాడర్ వచ్చినా, ఎక్కడ పనిచేసినా ఏదో ఒక రోజు మీరు చేసిన మంచి ఈ సొసైటీ గుర్తుపెట్టుకోవాలని, పెట్టుకునేలా మంచి జరగాలని, ఇంతే హంబుల్నెస్. ఈరోజు ఎలా ఉన్నారు అంటే, ఇంత ముందాకా నేను చూసిన ర్యాంకర్స్ వేరు, ఈ సంవత్సరం ర్యాంకర్స్ కొంచెం వేరు. చాలా మంచి వాళ్ళు, మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు, మంచి వాల్యూస్ ఉన్నవాళ్ళు, అండ్ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అన్నీ చూసి వచ్చిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. సో అంతే, ఒకటేసారి సక్సెస్ రాగానే మిడ్స్ కూడా పడరు, మేము గొప్ప అని కూడా చెప్పుకోరు నీలాగా. నేనంతా బయటికి కూడా రాలేదు కదా. సో నువ్వు రియల్ హీరోస్ అంటే మీరే. కాబట్టి మీరు సొసైటీకి ఇంకా కొంత చేశారనుకో, అది ఇంకా మెరుగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సశ్య. థ్యాంక్ యూ. బట్ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.